పూజలో ఉపయోగించే దీపారాధన ఒత్తులను ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాటన్ని తీసుకుందామండి. తీసుకొని ఇందులో విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసి శుభ్రం చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఏదైనా గరుకుగా ఉన్న చెక్క పీటను కానీ స్టూల్ కానీ మనకి ఏదైతే వీలుగా ఉంటుందో అది తీసుకుందాము. నేనైతే ఇప్పుడు ఈ స్టూల్ పైన చేస్తాను. ముందుగా శుభ్రం చేసుకున్న కాటన్ని తీసుకొని చిన్న చిన్నగా, అంటే మనము ఏ సైజు ఒత్తులు అయితే తయారు చేయాలి అనుకుంటున్నామో ఆ సైజు బట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకొని రెడీగా పెట్టుకుందామండి. ఇప్పుడు రెండు పద్ధతులు చూద్దాము. ఒకటి, మన అగరబత్తుల స్టిక్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాటన్పై పెట్టి మన 3 వేళ్ళను ఉపయోగించి ముందుకు లేదా వెనక్కి 3-4 టైమ్స్ ప్రెస్ చేస్తూ ఒత్తటం వల్ల ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయండి. స్టిక్ కాబట్టి స్టార్టింగ్ కొంచెం స్టక్ అయినట్టు అనిపిస్తుంది, నెమ్మదిగా అవి కూడా బాగానే వస్తాయండి. చూసారు కదా ఒత్తులు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇంకా ఈజీగా సెకండ్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దామండి. సూదిని తీసుకొని మనం ముందు స్టిక్తో ఏ విధంగా అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో సూదిని కాటన్పై పెట్టుకొని వేళ్ళతో 3-4 టైమ్స్ ముందుకి ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే ఒత్తులు అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో. ఇదే విధంగా మనము ఎన్ని ఒత్తులు అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఇలా సూదిని ఉపయోగించి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుందామండి. నేనైతే ఎప్పుడూ ఇదే పద్ధతి ఫాలో అవుతాను, ఎందుకంటే ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోతాయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఒత్తులన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయి. పసుపు కుంకుమ ఒత్తులు కూడా తయారు చేసుకుందామండి. ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు, అలాగే పూజలో ఉపయోగించే జవ్వాదు ఉంటుంది కదండి, ఆ జవ్వాదు కొద్దిగా తీసుకుంటున్నాను. ఈ జవ్వాదు వేయటం వల్ల మనం దీపం పెట్టేటప్పుడు ఈ పూజ గది అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. అలాగే కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. రోజ్ వాటర్ అనేది కంపల్సరీ ఏం కాదండి, నా దగ్గర ఉందని వేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇలా రోజ్ వాటర్ కొద్దిగా పెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ వేసి మనము ఒత్తుల్ని డిప్ చేయడానికి ఏ విధంగా అయితే కావాలో దానికి తగినట్టుగా వాటర్ వేసుకొని ఈ పసుపుని కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన ఒత్తులన్నిటినీ కూడా ఈ పసుపు నీళ్ళలో డిప్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా పసుపు నీళ్ళలో ముంచి పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక్కొక్క ఒత్తిని కూడా నేను చూపించే విధంగా అరచేతిలోకి తీసుకొని ఒక చేతితో ఒత్తుకొని పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ పీలుస్తుంది కదా, ఆ వాటర్ అనేది పోయి తొందరగా ఆరిపోతాయండి. ఇప్పుడు ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ కానీ తీసుకొని దానిపైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. పసుపు ఒత్తులను ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా కుంకుమ ఒత్తులు కూడా తయారు చేసుకోవాలండి. సేమ్ అదే ప్రాసెస్ నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇలా చేసుకున్న ఒత్తుల్ని డిప్ చేసి అరచేతులు వేసి ఒత్తుకొని వాటిని ఏదైనా ఒక పేపర్ మీద వేసి ఒక 15-20 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. చూడండి 20 మినిట్స్లో ఎంత చక్కగా ఆరిపోయాయో ఫ్యాన్ కింద పెడితే. ఇప్పుడు వీటన్నింటినీ కూడా నాకు వీలుగా ఉండే విధంగా ఒక బాక్స్లో అయితే ఇలా పెట్టుకున్నానండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండి. మా ఇంట్లో పూజా విధానం అయితే ఇదండి. ఇది ఈరోజు చేసుకున్న పూజ. ఓం శ్రీ మాత్రే నమః. మనం షాప్లో ఒత్తుల్ని తీసుకునేటప్పుడు పెద్దగా ఉంటాయి కదండి, అవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసి కుందల నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుందండి. ఇదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది తక్కువ పీల్చుతుంది, దీపం ఎక్కువసేపు వెలుగుతుంది, అన్నింటికి మించి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.